శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును మనకు చక్కగా అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథంలోని 5 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హిమాలయ సీమలందు గంధమాదన పర్వత ప్రాంతము తపస్వి జనుల నివాసమునకు ఆలవాలమైనది. అచటి బదరికాశ్రమమున పవిత్ర సరస్వతీ నది బహిర్గతమై ప్రవహించు తావునకు అతి సమీపమున ఒక గుహయందు జటావల్కధారి అయిన వేదవ్యాసుడు దర్భాస్తరణముపై ఆసీనుడై ఉండెను. ఆయనకు అభిముఖముగా వైశంపాయనుడు, పైలుడు, సుమంతుడు, జైమిని ఆసీనులై ఉండిరి. వారు ఉదయ సంధ్యా సమయమునందు నిర్వర్తింపవలసిన సంధ్యావందనాది నిత్యకృత్యములను పూర్తి చేసుకొని విష్ణుపురాణ సంహితను గూర్చిన గోష్ఠి ప్రారంభించిరి. అందలి పౌండ్రకుని వధకు సంబంధించిన ప్రస్తావన వచ్చెను. వైశంపాయనుడు ఇట్లు ప్రస్తావించెను: గురుదేవ, ఇటీవలనే వాసుదేవుడు బదరికాశ్రమమునకు విచ్చేసి మరలి వెళ్ళిన వెనుక దురహంకారి అయిన పౌండ్రకుని అంతమొందించుట జరిగినది అనగా పైలుడు అంటున్నారు. అతడే కాక అతని మిత్రులుగా మెలగుచుండిన సుమిత్రుడు, ఏకలవ్యుడును అంతమొందిరి అన్నాడండి. అప్పుడు జైమిని మహర్షి అంటున్నారు: వాసుదేవుని దుష్ట సంహార క్రీడయందలి తదుపరి అధ్యాయము ప్రారంభమగుచున్నట్లున్నది అనగా సుమంత్రుడు అంటున్నాడు. ఈ కార్యక్రమమున వాసుదేవునికి ఎడతెరపి లేనట్లున్నది అనగా వ్యాసుడు అంటున్నాడు. ఆయన అవతరించిన కార్యక్రమములలో దుష్ట సంహారము ఒక ముఖ్యాంశము కనుక ఇంకను అది కొంతకాలము సాగుచునే ఉండును. ప్రస్తుతము బ్రహ్మదత్తుడను సాల్వదేశ భూపతి యొక్క కుమారులకు హంసడెభకులు వాసుదేవునితో పోరుటకు సిద్ధపడుచున్నారు అనగా వైశంపాయనుడు అంటున్నాడు. వారికి దేవదేవునిపై ఏర్పడిన వైరమునకు గల కారణమేమి? ఈ ఉదంతమును గూర్చి వివరింపవలసినదిగా తమరిని ప్రార్థించుచున్నాము. అంటే ఈ హంసడెభకులున్నారే, వాళ్ళకి ఎందుకయ్యా భగవంతుడితో శత్రుత్వము అని అడుగుతున్నారండి. వ్యాసుడు అంటున్నాడు: రాజకుమారులైన ఈ హంసడెభకులు తమ తండ్రి చేత రాజసూయమును చేపట్టించి ఆ నెపమున అన్ని రాజ్యములను తమ అధీనములో ఉండునట్లు చేసుకొనుటకు సంకల్పించిరి. అందు తొలిమెట్టుగా శ్రీకృష్ణుని తమ సామంతునిగా చేసుకొనగోరిరి. అప్పుడు సూతుడు అంటున్నాడు: జగన్నాథుడైన కృష్ణునే తమ సామంతునిగా భావించునంతటి దురహంకారము వారికి ఏ కారణమున కలిగినది అనగా వ్యాసుడు అంటున్నాడు. వారి తండ్రియగు బ్రహ్మదత్తునకు 2 భార్యలు ఉండియు అతడు సంతానహీనుడిగా ఉండెను. అట్టి సందర్భమున అతడు భగవానుడగు శంకరుణ్ణి ఆరాధించి అతని అనుగ్రహమున పెద్ద భార్య యందు హంసుని, చిన్న భార్య యందు డెభకుని సంతతిగా పొందెను. అదే కాలమున బ్రహ్మదత్తునికి సన్నిహిత మిత్రుడైన మిత్రసహుడును సద్విప్రుడు విష్ణువుని ఆరాధించి ఆయన అనుగ్రహమున సద్గుణ సంపన్నుడైన జనార్దనుడు అను పుత్రుని పొందెను. అంటే ఈ బ్రహ్మదత్తుడికి ఇదిగో శివుని అనుగ్రహం వల్ల 2 కుమారులు కలిగారండి. పెద్ద భార్య యందు హంసుడు అన్నారు, చిన్న భార్య యందు డెభకుడు అన్నాడు. అయితే ఈయనకి ఒక బ్రాహ్మణుడు ఫ్రెండ్ అట. ఎవరు? మిత్రసహుడు అనేటువంటి వాడు. ఇతడు విష్ణువుని ఆరాధించి ఆయన అనుగ్రహమున జనార్దనుడు అనేటువంటి పుత్రుని పొందేట. ఈ పుత్రుడు సద్గుణ సంపన్నుడటండి. రాజకుమారులను జనార్దనుడును బాల్యము నుండి కలిసిమెలిసి ఏ విద్యలు నేర్చిరి. తండ్రి నుండి సంక్రమించిన శివభక్తిని ఆధారముగా చేసుకొని రాజకుమారులు పెద్దవారైన పిమ్మట
తమ శైవోపాసనను మరింత దృఢతరము గావించిరి. తమ మనోరథమును ఫలింపజేసి కొనుటకై కఠోర నిబంధనలతో రుద్రుని ప్రసన్నము చేసుకొని అతనిని కొన్ని వరములను కోరిరి. అందు మొదటిది దేవదానవ యక్ష గంధర్వాదులలో ఎవరి చేతను మృత్యువును అందకుండుట. వీళ్ళు వరాలు కోరారండి. ఎవరిని? రుద్రుణ్ణి, శివుణ్ణి వరాలు కోరారు. ఒకటి, దేవదానవ యక్ష గంధర్వాదుల్లో ఎవరి చేత కూడా చావు రాకూడదు. రెండవది, మహేశ్వర రౌద్ర బ్రహ్మ శిరోనామకాది మహాస్త్రములు తమకు సంప్రాప్తముగుట. ఇది రెండో వరం. మూడవది, అభేద్యమైన కవచము, దివ్యములు, అచ్ఛేద్యములు అగు ధనుస్సు, పరశువు నిరంతరము తమ వద్ద రక్షగానుండుట. నాలుగవది, రుద్రగణములందలి ఇద్దరిద్దరు కింకరులు యుద్ధ సమయమున శత్రు సంహార సందర్భమున తమకు సహాయపడుట. ఈ వరాలు కోరారండి. సరే, భవుడు తథాస్తు అనెను. ఈ రకంగా వ్యాసుడు చెబుతూ ఉంటే పైలుడు అడుగుతూ ఉన్నాడు, భవుడే తమకు ప్రసన్నుడై రక్షకుడుగా నిలిచినప్పుడు ఈ అస్త్రములను కింకరులను యాచించుట ఎందులకు? ఏమయ్యా, శివుడే రక్షణగా ఉన్నాడు కదా, ఇంకా ఈ అస్త్రాలు కింకర్లు వీళ్ళని అడగటం ఎందుకు అని అడుగుతూ ఉన్నాడండి పైలుడు మహర్షి. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, అనాది నుండి ఇట్టివారు బ్రహ్మను గాని శంకరుని గాని మరి ఏ దైవమును కాని గురించి తపము ఆచరించినను భగవంతుని అంతర్యామిగా దర్శించలేదు. తపస్సు చేశారు, బాగానే ఉంది, కానీ వీళ్ళు భగవంతుణ్ణి అంతర్యామిగా దర్శించలేదు. మరి ఏం చేశారండి? కేవలము తమ మనోరథములను ఈడేర్చు ఉపాస్య దైవముగా మాత్రమే భావించిరి. మన కోరికలను తీర్చేవాడు అని మాత్రమే భావించారండి. వీరి దృష్టిలో దైవమన్నచో వ్యక్తి విశేషమే గాని అంతకు పైన వారికి తెలియదు. కనుక ఇట్టివారు చేయు తపస్సు, ఉపాసన మొదలైనవి రాజసిక తామసిక లక్షణములతో దూషితములైనవి. అందువలననే ఇట్టివారు మృత్యువు లేకుండా వరములను అడుగుట పరిపాటి అయినది. ఇట్టి వరములను పొందిన వారు గర్వాంధులై లోకకంటకులై మెలగి చివరకు తాము కోరిన వరములే తమ పాలిట మృత్యుపాశములు కాగా వారు దైవోపహతులగుచున్నారు అనగా సుమంత్రుడు అంటున్నాడు, మధుసూదనుడు హంసనింభకులను వధింపపూనుటకు కారణము వారు తనను సామంతునిగా నెంచుటయేనా లేక మరి ఏదైనా బలవత్తరమైన కారణము ఉన్నదా అనగా వ్యాసుడు అంటున్నాడు, దేవదేవుడు తనకు అపకారములు నర్చుట వలన ఎవ్వరిని శిక్షింపకోరడు. తనకు అపకారం చేస్తే అందుకు శిక్షించటం ఉండదండి. కానీ ఋషులను, సజ్జనులను, దీనులను హింసించిన వారిని మాత్రము దండింపక మానడు అనగా జైమిని అంటున్నాడు. అట్లయినా ఈ హంసడెభకులు ఎవరికి అపకారము గావించి హరికోపాగ్నికి ఆహుతి అయిరి అనగా వ్యాసుడు అంటున్నాడు, భవుని నుండి పొందిన వరదర్పము వలన వివేకశూన్యులైన ఆ రాజకుమారులు ఒకనాడు మిత్రుడైన జనార్దనుని వెంటనిడుకొని వేటకు బయలుదేరిరి. చాలా తడవు అనేకములైన మృగములను వధించి అలసట నొంది విశ్రాంతి కొరకై సమీపమున గల పుష్కర సరోవర తీరమును చేరిరి. ఆ ప్రదేశమునందు మునులు, సిద్ధులు సంచరించుచుందురు కావున అచటి వాతావరణము ఆహ్లాదకరముగా ఉండెను. అచట వారు విశ్రమించి సేదతీరి ఉండగా సమీపమున ఉన్న కశ్యపాశ్రమము నుండి వేదమంత్రములు విననయ్యను. వారు తమ సైన్యమును అచటనే విడిచి జనార్దనుని తోడుగైకొని ఆ ఆశ్రమమునకు చేరిరి. అచట కశ్యపాది మహర్షులు వైష్ణవ సత్రము అను యజ్ఞమును అనుష్ఠించుచుండిరి. రాజకుమారులను వారి మిత్రుడును ఆ మహర్షుల ఆతిథ్యమును స్వీకరించిరి. అనంతరము వీరు సరోవరము యొక్క ఉత్తర తీరము చేరి దుర్వాస మహర్షిని చూచుట జరిగినది. అచట దుర్వాసుడును మిగిలిన తపస్వి జనులను కౌపీనధారులై సంయమమున తపశ్చర్యను గావించుచుండిరి.
మనస్సులందు దుష్టభావములు చెలరేగిన ఆ రాజకుమారులు జనార్దనుడు వారించుచున్నను పట్టించుకొనక దుర్వాసుని అతని తోడి తపస్విజనులను అవమానించిరి. దుర్వాసుడు రోషాంతరంగుడైనను కోపమును దమించుకొని ఆ సోదరులతో ఇట్లనెను: నేను తలంచుకొన్నచో సపరివారముగా మిమ్ములను భస్మము చేయగలను. కానీ మేమిచ్చట యతిదీక్షలో ఉన్నవారము. అనతి కాలముననే శంఖచక్ర గదాహస్తుడై ద్వారకావాసిగానున్న వాసుదేవుడు మిమ్ములను అంతమొందించగలడు. ఇట్లు పలికిన దుర్వాసాదులను వారింకను హింసించి వారి కౌపీనములు చించివేయుట మున్నగు దుశ్చర్యలకు పాల్పడిరి. వారి కమండలువులను విరుగగొట్టిరి. అతటి నిషాదులచే మాంసమును మునుల ఎదుటనే వండించి భుజించిరి. అంతటా దుర్వాసుడు మరలా వారితో ఇట్లనెను: మీకు బంధుడు హితైషి మీ వలనే కృష్ణుని యందు ద్వేషముతో మెలగుబాడైనను జరాసంధుడు కూడా ఇంతటి హేయములైన చేష్టలను హర్షింపడు. ఒకవేళ అతడు కూడా మీ చేష్టలను అంగీకరించనేని జరాదేవి అనుగ్రహమును పొంది పునర్జీవితుడైనప్పటికీ మీ వలనే అనతి కాలముననే మృత్యువునందగలడు. సచ్చీలుడైన జనార్దనుడు అతను మాత్రము వారి దుశ్చర్యలను నిలువరింప ప్రయత్నించి విఫలుడయ్యను. అతనిని మాత్రము దుర్వాసుడు దేవదేవుని అనుగ్రహమును పొందునట్లుగా ఆశీర్వదించెను. అనగా వైశంపాయనుడు అంటున్నాడు: ఆ మునీంద్రుడు శిష్య సమేతుడై ద్వారకను చేరియున్నట్లు వినియుంటిమి. కేశవునకు ఈ వృత్తాంతమును నివేదించుటకే కాబోలు. అనగా వ్యాసమహర్షి అంటున్నారు, మన స్వామి యొక్క పూర్వావతారమున యాగధ్వంసకులగు మారీచ సుబాహులను దండించి యాగరక్షణ చేయుటకై శ్రీరామును చేరుకున్న విశ్వామిత్రుని వలె ఇప్పుడు ఈ దుర్వాసముని హంసడెభకుల దుశ్చర్యల నుండి మునిలోకమును రక్షింపుమని వేడుటకై వాసుదేవుని చేరెను. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి. ఈ ఉదంతమును ఆకర్ణించిన భగవానుడు సవినయముగా ఇట్లు పలికెను: మీకిట్టి ఆపద సంభవించుట నా ప్రమత్తత కారణముగానే జరిగినది. నేనిక ఏమాత్రము ఉపేక్షింపక వారిని సంహరించెదను. అటు పిమ్మట వాసుదేవుడు ఆ మునిజనులకు సాదరముగా ఆతిథ్యమునొసగి వస్త్రాదులను బహుకరించి ప్రశాంత చిత్తులను చేసి సాగనంపెను. ఆ విధముగా శిష్యులతో సంభాషించుచున్న వేదవ్యాసుడు అపరాహ్న సమయమునందు విధులను నిర్వర్తించుటకై లేచెను. సాల్వనగరమున హంసడెభకులు దుర్వాసుడు తమకు సూచించిన కృష్ణునితోడి యుద్ధమును గూర్చి దీర్ఘాలోచనలో నిమగ్నులైరి. తుదకు తమ మిత్రుడైన జనార్దనుని కృష్ణుని వద్దకు తమ దూతగా పోవలసినదిగా నియోగించిరి. విష్ణుభక్తుడైన జనార్దనుడు ఎంత ప్రయత్నించినను వారు తమ నిర్ణయమును ఉపసంహరించుకొనలేదు. పాపం ఈ జనార్దనుడు అనేటువంటి ఈ హంసడెభకుల ఫ్రెండ్ అన్నారు కదండి, అతను పాపం ఎన్ని రకాలుగా చెప్దామని చూశారు, అయినా తమ నిర్ణయమును ఉపసంహరించుకొనలేదు అంటున్నారు. చివరికి ఈ సన్నివేశమున దేవదేవుని సందర్శనము సిద్ధింపనున్నది కావున జనార్దనుడు దీనిని వరముగా భావించెను. దూతగా ద్వారకను చేరిన జనార్దనుడు తనకు ఆరాధ్య దైవమగు జనార్దనుని దర్శనమునొందుటకై అత్యంతము ఉత్కంఠతో ఉండెను. ఈ వెళ్ళినాయన పేరు జనార్దనుడే. అదిగో శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన జనార్దనుడే. కనుక ఆయనకి ఎప్పుడెప్పుడు కృష్ణ దర్శనం అవుతుందా అని ఉత్కంఠతో ఉన్నట్ట. సుధర్మ సభాభవనమునందు బలభద్రుడు, సాత్యకి మున్నగు యదుశ్రేష్ఠులతోనూ నారదునితోనూ పరివృతుడై ఉన్న శ్రీకృష్ణుని మిత్ర సహసుతుడైన జనార్దనుడు దర్శించెను. దేవదేవుని దర్శనముతో ఇతడు హర్షపులకితాంగుడయ్యను. కృష్ణ బలరాముల పాదములను అంటి నమస్కరించి కృష్ణుని స్తుతించెను. అటుపైన తన పేరును తాను హంసడిభకులచే దూతగా పంపబడిన వైనమును నివేదించెను. మందస్మిత వదనారవిందుడైన వాసుదేవుడు అతనికి ఉచితాసనము చూపి
హంసడిభకుల యొక్క కుశల సమాచారమును అడిగెను. ఆపై మీ మిత్రులు హంసడిభకులు పంపిన సందేశమును నిస్సంకగా తెలుపుమని ఆనతిచ్చెను. జనార్దనుడు సవినయముగా కృష్ణునికి తమ రాజకుమారుల సందేశమును ఇట్లు తెలియచేసెను. మా తండ్రి రాజసూయమును తలపెట్టెను. యాదవ శ్రేష్ఠుడవైన నీవు ఆ యాగమునకు వచ్చి నీ వంతు కప్పమును చెల్లింపవలెను. యాగ నిర్వహణకు వలసినంత లవణమును కూడా తెచ్చి సమర్పింపవలెను. శ్రీకృష్ణుడు వచ్చి కప్పం కట్టాలటండి వాళ్ళు చెబుతున్నారు. దానిని ఆలకించిన కాలస్వరూపుడైన కృష్ణుడు వారి మూర్ఖతను తలంచి నవ్వుకొనెను. ఇది అంతయు తన లీల యొక్క వ్యక్త రూపమే కదా అని అతని మనమున మెదలెను. సభలోని యదువీరులెవ్వరూ హంసడిభకుల దుస్సాహసమునకు హేళనగా కరతాళ ధ్వనులు చేయుచు నవ్విరి. అరుణాయతలోచనుడైన బలభద్రుడు కృష్ణునితో ఇట్లనెను. నేనిప్పుడే తరలి వెళ్ళి వారి శిరస్సులను ఖండించి వారి తండ్రికి కప్పముగా సమర్పించి వచ్చేదను. ఇంతలో సాత్యకి లేచి ఇట్లనెను. అన్నా, నాకనుజ్ఞనిమ్ము. నేను మన చతురంగ బలములతో వెడలి ఆ సాల్వరాజ్యమును సమూలముగా దహించి వేసేదను అన్నాడు. క్రోధోన్మత్తులైన యదువీరులెల్లరూ తమ సన్నద్ధతను తెలిపి కృష్ణుని ఆజ్ఞకై ఎదురు చూచుచుండిరి. అంతటా వారెల్లరూ శాంతపరచు వాసుదేవుడిట్లు పలికెను. హంసడిభకులు నిశ్చయముగా శిక్షార్హులే. అయినను వారు ఈ జనార్దనుని వంటి సత్పురుషుని దూతగా పంపిరి కనుక మనము కూడా దైత్యము నిర్వహించుట సమంజసము. మన సాత్యకిని జనార్దనుని వెంట దూతగా వారి వద్దకు పంప నిశ్చయించి తిని. కృష్ణుడు అంత సాత్యకితో ఇట్లనెను. నీవు హంసడిభకుల వద్దకేగి నా సందేశమును ఇట్లు వివరింపుము. నేను నా ధనుస్సుతోనూ శరములతోనూ మీకు కప్పము చెల్లించెదను. సంసిద్ధులై ఉండు. సభాసదులెల్లరూ ఈ పలుకులకు తమ హర్షమును తెలిపిరి. జనార్దనుడును సాత్యకియు వాసుదేవుని వద్ద సెలవు గైకొని సాల్వపురమునకు బయలుదేరిరి. అచట జనార్దనుడు తెచ్చు సందేశమునకై హంసడిభకులు ఆతురతతో ఎదురు చూచుచుంటిరి. జనార్దనుడు ముందుగా వారిని కలిసి హితవచనములను ఇట్లు పలికెను. మిత్రులారా, ద్వారకావాసి అయిన శ్రీకృష్ణునే నా ఆరాధ్య దైవముగాగు విష్ణునిగా దర్శించి తిని. ఎవరి వరప్రసాదమున మీరు జన్మించుట, మీరు బలవంతులగుట సంభవించెనో అట్టి రుద్రుడును బ్రహ్మేంద్రాది సురవరులును అఖిల జగన్నాథుడైన ఆ వాసుదేవునికి వశవర్తులై మెలగుచున్నారు. అట్టి వానిని మన సామంతునిగా భావించి కప్పము కట్టుమని ఆదేశించుట మహాపచారము. నిజమునకు అన్ని యజ్ఞములందు అతడే అగ్రపూజనందుకొనదగినవాడు కనుక ఇప్పుడైనను మీరు అతని శరణుజొచ్చి గౌరవించినచో మనకందరకు హితము కలుగును. ఆ విధముగా కాక రాజసీయమునే తలపెట్టినచో అది విఫలముగాక తప్పదు. ఎలననగా రాజసూయమనున్నది ఎల్లెడల ధర్మమును సుస్థిరము చేయుటకే కాని మన అధికారమును అందరిపైనను ప్రవర్తింపచేయుటకు కాదు. ఈ పలుకులు విని క్రుద్ధుడైన హంసుడు జనార్దనునితో ఇట్లనెను. బాల్యము నుండియూ మాకు సఖుడవు అయిన నీకు కృష్ణుని ప్రభావమున మతి భ్రమించినట్లున్నది. లేనిచో 3 లోకములను జయించగల వీరులైన మమ్ములను ఇట్లు ధిక్కరింపగలవా? మాయలమారియగు ఆ యాదవుని నీవు భగవంతునిగా చిత్రించుట హాస్యాస్పదము. నీవు విప్రుడవు, బాల్యసకుడవు కనుక శిక్షించక విడుచుచున్నాము. ఇక నీకిట తావులేదు. నీ విచ్చ వచ్చిన చోటికి తరలిపొమ్ము. ఆ దేవదేవుడే ఈ రూపమున తనను దుస్సాంగత్యము నుండి విడుదల గావించి తనను చేరి సేవించుటకు అవకాశము కల్పించెనని మనమున భావించిన జనార్దనుడు హంసునకు ఇట్లు బదులు పలికెను. మహాభాగ్యము!
నీ మిత్రప్రేమకు ధన్యవాదములు. కృష్ణుని తమ్ముడైన సాత్యకి ద్వారక నుండి నాతో పాటుగా అతని దూతగా వచ్చి ఉన్నాడు. అతని సందేశమును విని మీ కర్తవ్యమును నిర్ణయించుడు అన్నాడండి ఈ జనార్దనుడు అనేటువంటి వాడు. అంతటా సభాభవనమున సాత్యకి ప్రవేశించి కృష్ణుని సందేశమును హంసడిభకులకు అందించెను. కోపారుణితలోచనుడైన హంసుడు సాత్యకితో ఇట్లనెను, ఎంత కండకావరము! మీ యాదవులకు మమ్ములనే ధిక్కరించు ధైర్యమా? నీవు దూతవై వచ్చితివి, లేనిచో ఇట్టి పల్కులు పలికినందులకు నీ శిరస్సును 1000 ముక్కలు గావించడి వారము. సాత్యకి హంసునికి ఇట్లు ప్రత్యుత్తరమును చెప్పెను, నేనును అదియే చెప్పుచున్నాను. నేను దూతగా వచ్చిన వాడను కావున వాసుదేవుని మీరు దూషించుట వినియు మిన్నకుంటిని, లేనిచో మీ రాజ్యము సమస్తమును సమూలముగా పెకలించుటకు నేనొక్కడనే చాలును. ఆ పలుకులు వినిన డెభకుడు కోపోద్రిక్తుడై సాత్యకితో ఇట్లు పలికెను, అటులైన కృష్ణునితో కలిసి మీరెల్లరూ పుష్కర తీర్థ సమీపమున మా రాకకై వేచియుండు. అచటి నుండియే మిమ్ములను యమపురికి పంపగలము. ఎక్కడుండాలండి? పుష్కర తీర్థ సమీపముల దగ్గర ఉండండి అంటున్నాడండి. సాత్యకి ఇట్లు బదులు పలికెను, మీ ప్రగల్భములకు తగిన సమాధానమును అచటనే కార్యరూపమున తెలిపెదము. ఇట్లు పలికిన సాత్యకి ద్వారకకు పయనమయ్యను. జనార్దనుడు సకుటుంబముగా అతని వెంట ద్వారకను చేరెను అంటూ ఈ 6వ అధ్యాయం పూర్తి చేశారండి. 7వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ కృష్ణస్వామి ఆయన పరివారానికి, అట్లాగే హంసడెభకులు వారి పరివారానికి జరిగినటువంటి యుద్ధాన్ని చాలా బ్రహ్మాండంగా వర్ణన చేస్తారండి ఈ అధ్యాయంలో. సాత్యకియు జనార్దనుడును ద్వారకను చేరిన 3వ దినముననే కృష్ణుడు యాదవ సైన్యమును వెంటనిడుకొని హంసడెభకుల తోడి పోరుకు ప్రయాణమయ్యను. దారకునిచే చోదితమగుచున్న రథము శత్రునాశమును సూచించు గరుడకేతనముతో కూడి మేరు పర్వతము వలె ప్రకాశించుచుండెను. బలభద్రుడు సాత్యకి మున్నగు వీర శిఖామణులు అగ్రభాగమున నడుచుచుండగా యాదవ సేనావాహిని పుష్కర తీర్థమును చేరి అచట విడిది చేసెను. అచట పరిసరముల నుండి వేదఘోషలు వినిపించుచున్నవి. హంసడింభకులు వారును బహువిధములగు బలములతో కూడిన సైన్యమును తోడ్కొని అచటకు చేరిరి. వారి సైన్యమునకు అగ్రభాగమున అపర రుద్రుల వలె కనిపించుచున్న శివకింకరులు శూలములను ధరించి నడుచుచుండిరి. ఈయన వరాలు పొందారు కదండి. మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు శివకింకరులు మాకు హెల్ప్ చేయాలి అని కూడా వీళ్ళు అడిగారు కదా ఆ వరంలో. అందువల్ల శివకింకరులు శూలమును ధరించి అదిగో నడుస్తూ ఉన్నారట. రౌద్రాకారుడును విష్ణుద్వేషియగు విచక్రుడను రాక్షసుడును అతని మిత్రుడైన హిడింబుడను మరి ఒక రాక్షసుడును తమ సైన్యములతో కృష్ణునితో యుద్ధము చేయబూని హంసడెభకులకు బాసటగా నిలిచిరి. ఇదిగో ఈ 2 రాక్షసులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయటానికి వచ్చారటండి హంసడెభకులకు. విచక్రుడను వాడు ఇంతకు ముందు పలుమార్లు ద్వారకావాసులకు హాని కలిగించెను. కృష్ణుని శంఖనాదముతో యదువీరుల శంఖనాదములు శృతి కల్పినవి. ఇరు సైన్యముల భేరీ నినాదములతో ఆ ప్రదేశము కంపించెను. అతి భీకర సంగ్రామము ప్రారంభమయ్యను. హంసడెభకుల సేనాగ్రమున నిలిచి పోరుచున్న రుద్రుని అనుచరులు కొంత తడవునకు అంతర్ధానమైరి. ఆకలిగొన్న సింహము వలె యాదవ ప్రముఖులు శత్రు సైన్యమును కబళింపసాగిరి. శిలలు పరిఘలు మున్నగు ఆయుధములతో భయంకరుడైన విచక్రుడు కృష్ణునిపైకి లంఘించెను. ఆ రాక్షసేంద్రునితో కొంత తడవు పోరు సలిపిన ఉపేంద్రుడు చివరకు ఆగ్నేయాస్త్ర ప్రయోగముతో అతనిని దహించి వేసెను. యాదవ సైనికుల హర్షధ్వానములు మిన్నుముట్టెను. మరి ఒకవైపు బలభద్రునితో హంసుడు తలపడెను. 2 మదగజముల వలె వారు పరస్పరము మహాస్త్ర ప్రయోగముతో అనేకములైన ఆయుధములతో ఒకరినొకరు పీడించుచుండిరి.
చివరకు వారు గదాయుద్ధమునకు ఉపక్రమించిరి. మరి ఒక తావున డెభకుడు మహావీరుడగు సాత్యకితో తలపడెను. చాలా తడవు వారి నడుమ ఘోర యుద్ధము సాగినది. ఒకరినొకరు ధిక్కరించుచు, ఒకరి ఆయుధములను మరి ఒకరు ధ్వంసము గావించుచు వారు పరస్పరము సమానముగా పోరిరి. వేరొక చెంత వృద్ధవీరులగు వసుదేవుడును ఉగ్రసేనుడును హిడింబాసురుడు అనువానితో పోరు సాగించుచుండిరి. కొంత తడవునకు అతడు వారిరువురి ఆయుధములను త్రుంచివేసి వారిని మృంగివేయుటకు పురోగమించి వారిని పట్టుకొనెను. వారు నిస్సహాయులై రక్షణ కొరకు చూచుచున్నంతలో బలభద్రుడు రౌద్రాకారుడై అతడికి ప్రవేశించి ఆ దైత్యుని బారి నుండి తండ్రిని తాతగారిని విముక్తులను గావించెను. అటు పిమ్మట క్రోధారుణితలోచనుడై ఆ రాక్షసుని 2 బాహువులతోనూ పైకెత్తి గిరగిరా త్రిప్పుచు దూరమున విసిరివేయగా ప్రాణహీనమైన అతని కళేబరము వ్రక్కలై క్రింద పడెను. తమ నాయకులు అంతరించుటతో మరణించగా మిగిలిన రాక్షస సైనికులు యుద్ధస్థలి నుండి పలాయనమైరి. రాక్షస వీరుల మరణము వలనను శివకింకరుల అంతర్ధానము వలనను నిస్పృహకు లోనైన హంసడెభకులు యుద్ధము నుండి కొంతకాలము విరామము పొంది తిరిగి ధైర్యము కూడగట్టుకొని అలా కూడగట్టుకొను తలంపున అచటి నుండి గోవర్ధన పర్వత సమీపమునకు పారిపోయిరి. ఈ హంసడెభకులు గోవర్ధన పర్వత సమీపానికి పారిపోయారండి. ఆ విషయమును గ్రహించిన వాసుదేవుడు ప్రభాతమున బలభద్రాది వీరులతో కూడిన యాదవ సైన్యమును వెంటనిడుకొని అతటికి చేరెను. ఈ లోపున హంసడెభకులు అభిచార మంత్రములతో ఆ రాత్రి వేళ రుద్రుని కింకరులను ఆవాహనము గావించి తమ రక్షణకై నిలువవలసినదిగా ప్రార్థించిరి. కృష్ణుడు ససైన్యముగా అతటికి చేరగనే భూతాకారులైన రుద్ర కింకరులిద్దరును కృష్ణునిపై విరచుకుపడిరి. అంతటా కృష్ణుడు మందహాసముతో ఆయుధములను రథమున విడిచి క్రిందకు దిగి ఎల్లరూ వీక్షించుచుండగనే ఆ భూతాకారులను తన 2 బాహువులతో గట్టిగా ఒడిసిపట్టి విసరివేయగా వారు కైలాస పర్వత సీమన పడిరి. ఈ దృశ్యమును ప్రత్యక్షముగా వీక్షించుచున్న హంసుడు లోన భయకంపితుడయ్యును బయటకు మాత్రము రోషకంపితుడై కృష్ణునితో యుద్ధమునకు దిగెను. శంకరుని వరప్రసాదముగా పొందిన రౌద్రము మున్నగు దివ్యాస్త్రములను కృష్ణునిపై అతడు ప్రయోగించెను. కానీ అవి అన్నయూ మాధవునిపై నిష్ప్రయోజకములైనవి. అంతటా కృష్ణుడు హంసునిపై బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించగా హంసుడును అదే అస్త్రమును కృష్ణునిపై ప్రయోగించెను. చివరగా కృష్ణుడు యమునా నదీ జలములను ఆచరమించి వైష్ణవాస్త్రమును ప్రయోగించెను. సర్వాంతర్యామియగు విష్ణుని అవతారముగు శ్రీకృష్ణుడు ఈ అస్త్రముతో హంసుని యావచ్చక్తిని శమింపజేసెను. హంసుడు భయవిహ్వలుడై భగవానుడు కాళీయమర్దనము గావించిన లోతైన హ్రదమున దుమికెను. అంత కేశవుడు తానును వాని వెనుకనే లంఘించి ఆ జలములందే వానిని అంతమొందించెను. అటుపైన రథము నుండి వెలువడి తన రథమును అధిరోహించెను. అంతవరకును బలరామునితో భీకర యుద్ధమును కొనసాగించుచున్న డెభకునికి హంసుని మరణ వార్త తెలిసెను. వెంటనే అతడు రణభూమి నుండి పరివెత్తుచు హంసుడు మరణించిన రథమును చేరి అందు దుమికి అతనికై వెతకెను. అందెచ్చటను తన అన్నను కానక ఆ జలముపై తేలియాడుచు రథాసీనుడై ఉన్న కృష్ణుని తన అన్న యొక్క ఉనికిని గూర్చి ప్రశ్నించెను. కృష్ణుడు పరిహసించుచు అతనితో ఇట్లనెను, నీ సోదరుని గూర్చి ఈ యముననే ప్రశ్నింపుము. ఈ మాటలతో హంసుడు అచటనే ప్రాణములు విడిచెనని గ్రహించిన డెభకుడు దుఃఖావేశమున రోధించుచు ఆహ్లాదమునందే దుమికి ప్రాణములు విడిచెను. యదువీరులెల్లరూ హర్షధ్వానములు చేయుచుండగా హంసడెభకుల సైనికులలో చాలా మంది మరణింపగా మిగిలిన వారు పారిపోయిరి.
డెభకుని మరణానంతరము సాత్యకీమున్నగు యదు ప్రముఖులను సైన్యముతో పుష్కర తీర్థమున సేదదీర్చుకొనుచు తమరాకకై వేచియుండుడని ఆదేశించిన కృష్ణుడు బలరామునితో కలిసి విహారమునకై గోవర్ధనమును చేరెను. గోవర్ధనగిరి పర్వతం ఉంది కదండి, అదిగో అక్కడికి చేరారండి. చిరకాలమునకు వారి దివ్య పాద స్పర్శను పొందిన గోవర్ధనమునకు రోమాంచమైనట్లుగా అతటి ఫలవృక్షములు పుష్పములతో నిండిన గుల్మములు కంపించినవి. పిల్లగాలుల తెమ్మెరలకు పుష్పములు సుగంధమును గుబాళించినవి. ఫలవృక్షములు మ్రగ్గిన పండ్లను వారి ముందుకు జారవిడిచినవి. అచటి నుండియో అచటకు వచ్చిన హరిణములు వారిని వీక్షించుచు అటునిటూ పరుగులిడినవి. ఆ నీలదేహుని అచట చూచిన నెమళ్ళు పురులు విప్పి నాట్యమాడినవి. చెట్లపై కిలకిలలాడుచున్న రామచిలుకలు బలరామకృష్ణులకు దగ్గరగానున్న వృక్ష శాఖలపై వ్రాలి కేరింతలు కొట్టుచున్నవి. బలరామకృష్ణులు గోవర్ధనమునకు ఏతించిన వార్త తెలిసిన నందుడు, యశోదయు మిగిలిన వ్రజవాసులను తమ తమ గృహములందలి క్షీరము, పెరుగు, వెన్న మున్నగు పదార్థములను గ్రహించి వారు నిలిచి ఉన్న తావునకు చేరిరి. నందుడు, యశోద వాళ్ళందరూ కూడా వచ్చారటండి. కృష్ణ బలరాములు లేచి తల్లిదండ్రులకు ఎదురేగి పాదాభివందనము చేసిరి. వారును తమ బిడ్డలను ఎదలకు హత్తుకొని వారి శిరములను మూర్కొనిరి. నిరంతరము కృష్ణుని సాన్నిధ్య సుఖమును అనుభవించుచున్నవారైనను 10 సంవత్సరముల తర్వాత రామకృష్ణులను చూచిన గోకులవాసులెల్లరూ ఆనంద డోలికలలో ఊయలలు ఊగిరి. తండ్రియగు శతగోపుడు, తల్లియగు మాధవితో కూడా అతడకు విచ్చేసిన రాధ ఎప్పటి వలనే తన శ్యామసుందరుని చూపులతోనే అలరించెను. ఆమె చిరునగవులు అతని మందహాసముతో కలిసి మాధుర్య వారిధి తరంగములై భూమ్యాకాశముల నడుమ నాట్యమాడుచున్నట్లుండెను. గోలోకము నుండి అతనిని వెన్నంటి అవతరించిన రాధకు మానవలోక కాల ప్రమాణము పరిమితులు కాజాలవు. రాధామాధవుల దివ్యానురాగము అలౌకికమైనదని మరి ఒక మారు స్ఫురణకు వచ్చిన శతగోపుడు తన హృదయమునందే ఆ యుగళమునకు అభివాదము గావించెను. తాము వాత్సల్యముతో కొని వచ్చిన నవనీతాదులను బలరామకృష్ణులచే తినిపించుచు యశోదానందులు వారి శైశవమును మరలా స్మరించి ఆనందించిరి. వారితో కృష్ణుడిట్లనెను, జననీ జనకులారా, మన గోకులమునందలి గోవులు గోవత్సములు రోగరహితములై ఒప్పుచున్నవి కదా. గోవులు తమ వత్సములకు క్షీరమును మెండుగా ఇచ్చుచున్నవనుకొందును. మన గ్రామములందలి గోపికా స్త్రీలెల్లరూ సంతానవతులై ఉండిరా. మీరెల్లరూ ఎట్టి వ్యధలను చెందక సుఖముగా జీవించుచున్నారని తలంచెదను. గద్గదమైన స్వరముతో నందుడిట్లు పలికెను, వత్స, ఎదుకుల తిలక, మన గోవులు ఆరోగ్యముగానే ఉన్నవి. భూమిలన్నీయు సస్యశ్యామలములై అలరారుచున్నవి. మీతో నిరంతరము ఆటలాడుచుండిన బాలబాలికలెల్లరూ పెరిగి పెద్దవారై పుత్ర పౌత్రాభివృద్ధి నొంది ఉన్నారు. నీ సంరక్షణలోని మేమెల్లరము సదా క్షేమముగానే ఉన్నాము. అది సరియే గాని నిరంతరము ధర్మరక్షణార్థమై కృషి చేయుచున్న మీకు నిత్యము సమయమునకు నిద్రాహారములు సమకూరుచున్నవా? మీరెంత దృఢకాయులైనను మీ శారీరక ఆరోగ్యమును గూర్చి మేము తరచుగా యోచించుచుందుము. వాత్సల్యాంబోధిలో మునకలు వేయుచున్న యశోద ఇట్లు పలికెను, తండ్రి, అక్రూరునితో కలిసి మీరిరువురు ఇట నుండి తరలిపోయి సుదీర్ఘకాలము గడిచినది. ఈ వ్రజవాసులెల్లరము అనుక్షణము మీ బాల్య లీలా వినోదములను అనుభవించుచునే ఉన్నాము. అవి కాక మాకు వేరు ప్రపంచమే లేదు. అందువలననే
భౌతికముగా మీరు మాకు దూరమైనను మా ప్రాణములు నిలిచి ఉన్నవి. మీరిట నుండి వెడలిపోయిన తర్వాతి కాలమున ఈ వ్రజమందు జన్మించిన శిశువులు గోవత్సములు కూడా మీ ఇరువురతో కలసి క్రీడలలో మునుగుచున్న అనుభూతిని పొందుచున్నారు. మీ వేణునాదము ఇప్పటికిని వారి హృదయాకాశములందు నాదించుచునే ఉన్నది. అశ్రుధారాసిక్తములైన నేత్రములతో నందుడిట్లు పలికెను, నాయన, అప్పుడప్పుడు నా మనస్సును కలవరపరచి కన్నీరు ప్రవహింపచేయు విషయము మాత్రము ఒకటున్నది. నా కన్నులారా నిత్యము అసదృశమైన నీ మోహన రూపమును చూచుకొను అవకాశము లేకపోయెను కదా. బలరామకృష్ణులు ప్రేమతో నందుని మరి ఒక మారు ఆలింగనము గావించుకొనిరి. అచ్చటి వారందరితో కృష్ణుడిట్లు పలికెను, మాతాపితరులారా, నిరంతరము నాహితమునే కాంక్షించు వ్రజవాసులారా, మీ ఎల్లరి ప్రేమ నిరంతరము చూరగొనుచున్న మేమును క్షేమముగానే వర్తించుచున్నాము. మన సహవాసము దేశకాలాతీతమైనది. మీరింకా మీ నివాసములకు మరలిపోవలసినదిగా కోరుచున్నాము. మేమును పోయి వచ్చేదము. అటుపై యశోదానందులకు ప్రణమిల్లి బలరామకృష్ణులు మరలిపోయి పుష్కర తీర్థమున తమ అనుచరులను కలసికొని ద్వారకకు పయనమైరి అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 8వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.